ఏకే బ్లూరే స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. ఇవాళ మార్కెట్లో ఏమైందో ఒకసారి చూద్దామండి. మనం నిఫ్టీ 45 పాయింట్స్ డ్రాప్ అయి 24,579 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 341 పాయింట్స్ డ్రాప్ అయి 53,661 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 206 పాయింట్స్ డ్రాప్ అయి 80,157 దగ్గర క్లోజ్ అయిందండి. నిన్న మార్కెట్లు పెరిగినట్టు పెరిగి మళ్ళీ దిగాయండి. దీనికి గల కారణం ఏంటంటే రేపు ట్రంప్ రేపంటే మన ఈ నైట్ వెళ్ళి మన ఇండియన్ కాలమానం ప్రకారం 11:30కి అండి ఇండియా మీద ఒక కామెంట్ చేసే అవకాశం ఉందండి. ఆయన వాళ్ళ టైమింగ్ ప్రకారం 2 అంటే మన ఇండియన్ టైమింగ్ ప్రకారం 11:30కి. నేను అది ఏదైనా మీకు నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తానండి, అది పాజిటివ్ అండ్ నెగిటివ్ అని. సో దాని భయం వల్ల మార్కెట్ పడిపోయింది. ఇంకోటి వాళ్ళ సెన్సెక్స్ ఎక్స్పైరీ కదండి, దానివల్ల కూడా పడిపోయింది. సో మార్కెట్ స్టార్టింగ్ ఒక 1 అవర్ బాగానే పెరిగిందండి, తర్వాత 2 అవర్స్ సస్టైన్ అయింది. నాకు ఇక్కడనే డౌట్ అనిపించిందండి, పడిపోవచ్చేమో అనుకున్నాను. కానీ నేను బయటికి వెళ్ళాను, నేను పని నుండి నేను బయటకు వెళ్ళాను. మీకు కాల్స్ ఇచ్చానుగా, కాల్ ఇచ్చిన తర్వాత ఒక కాల్ సక్సెస్ఫుల్ చేసుకున్నాక నేను ఏం చేశానంటే బయటికి వెళ్ళాను పనికి. నేను వచ్చేసరికి ఇంత పడిపోయిందండి. నేను 12కి వెళ్ళాను. 12కి వెళ్ళి నేను 2:30కి వచ్చేసరికి ఈ మార్కెట్ ఇలా పడిపోవడం చూసి ఆశ్చర్యపోయానండి. నేను అసలు మార్కెట్ ఉంటే బాగుండండి, నేను సిస్టమ్ ముందట ఉంటే మళ్ళీ మీకు ఇంకో కాల్ ఇచ్చేవాడిని. బ్యాడ్ లక్ అండి. నేను మధ్యన ఇలాంటి పనులు పడుతూనే ఉంటాయండి, ఇవి ఎప్పుడు వదులుతాయేమో. నాకు ఒక ప్రత్యేకమైన సిస్టమ్ వచ్చే వరకు నేను ఇదే ఇలానే ఉండేటట్టుంది. నాకు మీ సపోర్ట్ కావాలండి. నాకు కొన్ని ఉన్నాయి పర్సనల్గా, సో వాటిని వదిలించుకోవాలంటే మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఉంటే నేను వాటిని వదిలించుకొని కంప్లీట్గా మీకే నేను డెడికేటెడ్గా సేవ చేసే అవకాశం ఉంటుంది నాకు. అందుకోసం నేను ప్రతిసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది అదే, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ గ్రూపులలో షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పేసి, టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి అని చెప్పేసి. మనం ఒక రోజులో 1-2 ఇంకా 1 కంటే ఎక్కువ ఇచ్చుకోవచ్చు అండి కాల్స్. ఖచ్చితంగా ఒకవేళ నేను సిస్టమ్ ముందట ఉంటే ఈ మనం ఇది ఖచ్చితంగా క్యాప్చర్ చేసేవాళ్ళం అండి. ఇదండి, ట్రంప్ నుంచి అయితే కొంచెం నెగిటివ్ కామెంట్ వచ్చేలానే ఉంది, అదే భావించి మార్కెట్ ఇలా పడిపోయింది. ఒకవేళ నెగిటివ్ కామెంట్ వచ్చినా రేపటికైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్తాను. నిఫ్టీ 24,700 రెసిస్టెన్స్ అండి, 24,450 సపోర్ట్ అండి. బ్యాంక్ నిఫ్టీ 54,000 రెసిస్టెన్స్, 53,300 సపోర్ట్. సెన్సెక్స్ 80,600 రెసిస్టెన్స్, 79,700 సపోర్ట్. ఇది నోట్ చేసుకోండి, వీడియోని పాజ్ చేసైనా. ఓకేనా? ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ కిందికి వచ్చింది అనుకోండి, ఇమీడియట్లీ సపోర్ట్ 24,400 అండి. ఇంకా కింద పడిపోతే 350, ఆ తర్వాత 300 అండి. లాస్ట్కు ఇక్కడ ఫ్రీ ఫాల్ ఏమైనా ఉందా అంటే చూద్దామండి ఒకసారి. 1 డే క్యాండిల్కి వెళ్ళి ఫ్రీ ఫాల్ అంటూ ఏముందండి, ఈ లో ఇది ఎంత ఉందండి, 24,150 వరకు ఫ్రీ ఫాలే ఉందండి. 24,150 వరకు ఒకవేళ పడితే పడవచ్చు, అది రేపని కాదు, 1 వీక్లో కూడా పడవచ్చు. ఒకవేళ పడలేదనుకోండి, ఇక్కడ నుంచి రివర్సల్ ఇస్తే మాత్రం బాగానే పెడుతుంది. రేపు ఒకవేళ ట్రంప్ ఇండియాకి అనుగుణంగా ఏదైనా చిన్న పాజిటివ్ కామెంట్ చేసినా కూడా మార్కెట్ బీభత్సంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా వాళ్ళకు కూడా మనము రష్యాకి ఎప్పటిచో దగ్గర ఉన్నాము. ఇప్పుడు కొత్తగా చైనా అమెరికాకు బద్ధశత్రు చైనాకి మనం దగ్గర అవడం అమెరికాకు అస్సలు ఇష్టం లేదండి. ఖచ్చితంగా ఇండియాని ఇటు లాగాలనే చూస్తుంది. వాళ్ళు గత 30 సంవత్సరాల నుంచి అమెరికా మనతోటి స్ట్రాటజిక్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు మనతోటి అలయన్స్ అవుతూ వస్తున్నారు. కానీ ట్రంప్ వచ్చి మొత్తం కాంపు చేశాడండి. ఆయన స్వార్థం ఏది, నాకు నోబెల్ ప్రైజ్ రావాలన్న స్వార్థంతో అతడు ఈగోకి వెళ్ళి ఇదని చేశాడు. దానికి ఇంకా ఆయన ఇవాళ ట్రూత్లో ఏం కామెంట్ చేశాడండి, ఇది ఇంతకుముందు
అధ్యక్షులు పట్టించుకోలేదు, అసలు నేనే ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాను, నేనే పట్టించుకుంటున్నాను, దీన్ని ఎవరు పెద్దగా గమనించలేదు. ఏంటిదంట అంటే మనమే ఎక్కువగా వాళ్ళకి ఇంపోర్ట్ చేస్తున్నామట, వాళ్ళ దగ్గర నుంచి మనం తక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నామట. అంటే ఆయన ఏమంటున్నాడో మనం వాళ్ళకి అమ్మేది ఎక్కువ, వాళ్ళు మన నుంచి కొనుక్కునేది తక్కువ అని చెప్తున్నాడు. సో కొంచెం మార్కెట్ భయపడిందండి. ఆయన 11:30కి నేనైతే అనుకుంటున్నాను నెగిటివ్గానే కామెంట్ చేస్తాడండి. ఒకవేళ పాజిటివ్గా కామెంట్ చేస్తే మాత్రం అది అద్భుతమేనండి. వాళ్ళకు కూడా ఉంది, కానీ కొంచెం ట్రంప్ ఈగోకి వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రపంచంలోనే నెంబర్ 1 ఎకానమీ దేశం కాబట్టి తను ఈగోకి వెళ్తున్నాడు. ఇప్పుడు నేను ఇండియాకి విధించిన టారిఫ్లో 50% టారిఫ్ ఏదైతే విధించాడో అందులో 25% కట్ చేస్తానని చెప్పాడు అనుకోండి, అక్కడ వాళ్ళని ట్రోల్ చేస్తారు, అమెరికా వాళ్ళే. సో దానికి అతన్ని ఎలానా అని ఆలోచిస్తున్నాడు. ఏదో ఒకటి దారి ఎత్తుకుతాడులేండి. కానీ రేపైతే మార్కెట్ ఏమో పడొచ్చని అనుకుంటున్నాను. ఒకవేళ పాజిటివ్ వస్తే మాత్రం పెరుగుతుందండి. ఏం పాజిటివ్ వస్తే ఆయన నుంచి, ట్రంప్ నుంచి పాజిటివ్ కామెంట్ ఇండియా పరంగా వస్తే మాత్రం మార్కెట్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇవాళ ఒక కాల్ ఇచ్చుకున్నాం చూసారండి. ఎప్పుడైనా మనకు కాల్ 1 hour 2 hour తర్వాత దొరుకుతుంది. ఇవాళ అదృష్టం కొద్ది మనకు ఎర్లీ మార్నింగే దొరికిందండి. మార్కెట్ మొదలైన 15 minutes తర్వాతనే నేను 24,600 కాల్ ఇచ్చాను. దాన్ని 104 మీద బై చేయమని చెప్పాను. నేను ఇచ్చిన హాఫ్ అన్ అవర్కే నేను టార్గెట్ ఏమి ఇవ్వలేదండి. కాకపోతే కొంచెం 24,600 కాల్ ఇక్కడ మీకు చూస్తాను నేను లైవ్గా. నేను ఇచ్చిన కాల్ ఇదండి. మీకు ఎక్కడ వచ్చింది 104 మీకు క్లోజ్ అయితే నేను 138 దగ్గరికి వచ్చినప్పుడు, ఈ ప్లేస్లోకి వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్పాను. అందుకోసం ఏం చేశానంటే మీరు 104 మీద అంటే 105కి బై చేయొచ్చు, 106కి బై చేయొచ్చు. 2 points నేను తీసేసి క్యాలిక్యులేట్ చేశానండి. 30 points అని రమారమిగా 30 అని చెప్పాను. ఇంకా అంతకంటే ఎక్కువనే రావచ్చు. నేనైతే 30 points అని చెప్పాను. ఎంత ప్రాఫిట్ అండి? ఒక లాట్కి 2250 అండి. ఒకవేళ ఎవరైనా 2 లాట్లు తీసుకుంటే అది డబుల్ అండి. ఆలోచించుకోండి. ఇది మనం ఈ మంత్కి 2వ కాల్ సక్సెస్ చేసుకున్నామండి. మనము లాస్ట్ మంత్లో కూడా మొత్తం 20 trades ఉంటే 16 calls మనం సక్సెస్ చేసుకున్నామండి. 16 అంటే అర్థం చేసుకోండి, దాదాపుగా 99 అండి, 99% సక్సెస్ రేట్ అంటే. ఏదో ఒక కాల్ ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయినట్టుంది. 3 సార్లు నేను ఇవ్వలేదు, 3 days ఇవ్వలేదు వరుసగా కాల్, నాకు దొరకలేదు. ఒక రోజు ఇచ్చాను కానీ ఆ రోజు స్టాప్ లాస్ హిట్ అయింది. అది కూడా హిట్ అవుతుందని కూడా చెప్పాను నేను, ఏదో తేడాగా ఉందని చెప్పేసి. ఇదండి మన సక్సెస్ రేట్ చూసి మీరు జాయిన్ అవ్వండి. ఊరికే నేను జాయిన్ అవ్వమన్నా అని చెప్పి జాయిన్ అవ్వకండి. నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇది ఏకే బ్లూరే స్టాక్ మార్కెట్ అని ఉంటుంది. చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఎందుకో అర్థం అవ్వట్లేదు. అసలు మన గ్రూప్లో వాళ్ళు మన టెలిగ్రామ్, మన యూట్యూబ్ ఛానల్ గురించి, మన ఏకే బ్లూరే స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ గురించి అసలు ఎక్కువగా షేర్ చేస్తలేరా అని అనిపిస్తుంది. చేయండి, మీరేనా ప్రాఫిట్ చేసుకునేది. పాపం ఎవరైనా మీ బంధువులలో ఎవరైనా ట్రేడింగ్ చేసి లాస్లో ఉంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా, వాళ్ళు కూడా కాస్త సంపాదించుకుంటారు కదా. చూడండి, నేను ప్రతిసారి చెప్తున్నాను షేర్ చేయండి అని. మీ ఎక్స్లో, ఇన్స్టాగ్రామ్లో, మీకు యూట్యూబ్ ఉంటే పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసిన వీడియోని వైరల్ అవుతుందండి. వీడియో వైరల్ అవుతుంది, ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారండి. సబ్స్క్రైబర్స్ పెరిగితే నేను ఇంకా నాకు ఏవైతే ఈ సైడ్ పనులు ఉన్నాయో అవన్నీ వదిలేసి కంప్లీట్ దీని మీద కూర్చున్నాను అనుకోండి, రోజుకి ఒక్క కాల్ ఏందండి, 1 కంటే ఎక్కించుకుందాం మనం కాళ్ళు. ఇది గమనించాలండి నేను చెప్పింది. ఓకేనా? నేను టెలిగ్రామ్లో ఐటీఎంకి సంబంధించిన లెవెల్స్ ఎలా పోస్ట్ చేస్తాను.
ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఐటీఎం గ్రూప్స్ ఎక్సెల్ షీట్ కోసం ఎక్సెల్ షీట్ వస్తుంది మీకు. అదేవిధంగా ఈ విధంగా ఎక్సెల్ షీట్ వస్తుంది రేపటి లెవెల్స్ సంబంధించిన ఐటీఎం లెవెల్స్. అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా అప్డేట్స్ పెడతానండి నేను. ఓకేనా? ఇంతేనండి వాళ్ళకి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాము. చూడండి, కొంచెం కంప్లీట్గా నేను దీని మీదనే మీకు సేవ చేసుకుంటూ ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మీ నుంచి నాకు సహాయ సహకారాలు కావాలండి. అప్పుడే నేను మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా సేవలు అందించగలను. దాని ద్వారా మీరు లాభపడచ్చు, నేను లాభపడచ్చు. ఓకేనా? దీన్ని అర్థం చేసుకొని మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై.